పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. చిన్న ఆపరేషన్ కోసం గత నెల 25న నర్సరావుపేట బాలయ్య నగర్ కు చెందిన రమాదేవి ఆసుపత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో డాక్టర్ నారాయణ స్వామి సిబ్బంది యువతితో కఠినంగా వ్యవహరిస్తూ ఆమె చెంపపై కొట్టారని బాధితురాలు ఆరోపించింది. ఆపరేషన్ అనంతరం కడుపులో నొప్పి వస్తుందంటూ మొరపెట్టుకున్నప్పటికీ నొప్పి సహజమంటూ వైద్యులు పట్టించుకోలేదన్నది. కుటుంబ సభ్యులు స్కానింగ్ చేయించగా కడుపులో సర్జికల్ బ్లేడ్ ఉన్నట్లు గుర్తించారు. సర్జికల్ బ్లేడ్ ను చూసి యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో పడగా ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యం చేసిన డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆసుపత్రి వద్ద బాధితురాలు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్కడ ఆపరేషన్ చేసినప్పుడు అంటే మత్తు సరిగా ఎక్కలేదు. ఎక్కపోవడం వల్ల కొంచెం పెయిన్గా ఉంది. పెయిన్గా ఉండటంలో అది కత్తెర కుచ్చుకుంది. నేను గట్టిగా కేకలు వేసాను. కేకలు వేస్తే వాళ్ళు అరవబాకమ్మ అని ఒక చిన్నగా చంపేసి కొట్టారు. ఆయా అంటే కొట్టింది, చంపేసి నేనైనా ఏడ్చాను, గట్టిగా కాకులు పెట్టాను, బదిలాను అని చేశాను. కత్తెర కుచ్చుకున్నప్పుడు గట్టిగా అయితే కొట్టారు. వాళ్ళు నొప్పి అని ఏడుస్తుంటే నేను ఇంకా ఏడ్చాను, గట్టిగా కేకలు పెట్టి కలిసి అంతా. వాళ్ళు అయినా కానీ చేసేసారు. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాము. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి నొప్పిగా ఉంది, గొల్లలాగా వచ్చేసి ఇబ్బంది పెట్టింది. ఈ 9 రోజులు బాగా ఇబ్బంది పడ్డాను. నైట్ నిద్ర లేకుండా, తినకుండా నా పిల్లల్ని ఇబ్బంది పెట్టారు. వర్కర్ అని ఆంటీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళని రమ్మని ఫోన్ చేశాను. 2 రోజులు మీటింగ్ ఏదో ఉందని రాలేదా. తర్వాత నిన్న వచ్చి చూసి అది సీమగొల్ల అని చెప్పేసింది. వెళ్ళారు వాళ్ళు. నేను సాయంత్రం మళ్ళీ మా అమ్మ వాళ్ళు ఏదో గట్టకి ఆకు ఉంటుందని అది కట్టారు. దానివల్ల అది బయటపడింది. ఈరోజు దానికి బాగా పెయిన్ వచ్చేసి ఎక్స్రే తీపిస్తేనేమో ఇప్పుడు అది లేదు. అది 25వ తారీఖు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు మరియు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కనపడుతుంది. ఒక పక్క చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక చిన్న ఆపరేషన్ కోసం బాలయ్య నగర్ కి చెందిన రమాదేవి నవంబర్ 25వ తారీఖున చిన్న చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆపరేషన్ సమయంలో కూడా ఆ మహిళపై డాక్టర్ నారాయణ స్వామి ఆయన సిబ్బంది ఆమెతోటి రుడుగా ప్రవర్తించినట్లయితే వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆపరేషన్ చేసే సమయంలో ఆమెకు మత్తు సరిగ్గా లేకపోవడంతో ప్రతి ఒక్క స్పర్శ అనేది రమాదేవికి తెలిసిందని చెప్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో ఒక చిన్న ఆపరేషన్ కు కూడా హాస్పిటల్ సిబ్బందికి వారు 2500 డాక్టర్కి ఇవ్వాలి అని చెప్పని వసూలు చేసినట్లయితే ఆరోపణలు పడింది. అదంతా సాగుతుండగానే ఆపరేషన్ తర్వాత ఆమె కడుపులో నొప్పి విపరీతంగా వచ్చింది. కడుపులో నొప్పితో ఆసుపత్రిలో మరలా తిరిగి హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ కోసం వెళ్తే నొప్పి సహజంగానే వస్తుంది అని నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైద్యులు చెప్తున్నారు. చివరికి నొప్పి భరించలేక వారి కుటుంబ సభ్యులతో ఈ రోజు స్కానింగ్ చేయించిన రమాదేవి తొడ దగ్గర సర్జికల్ బ్లేడ్ మిగిలి ఉండటం బయటపడింది. స్కానింగ్ లో బ్లేడ్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఆపరేషన్ చేయడం రాని వాళ్ళకి డాక్టర్ వారు ఎట్లాగా ప్రజలు చేస్తున్నారని చెప్పేసి అన్నారు. వారి కుటుంబ సభ్యులు అదే విధంగా వ్యక్తం చేశారు. ఆపరేషన్ సమయంలో జరిగిన ఈ తీవ్ర వైద్య నిర్లక్ష్యం ఆగ్రహం చేశారు. ఆసుపత్రి వద్ద న్యాయం చేయాలని బంధుమిత్రులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిఎంఎడ్ఎస్ కోరారు. మరో ఒక్క చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఇలాగ జరగడం ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో దృష్టి పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సువర్ణబాబు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.